అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఐ హేట్ మై వైఫ్ 79వ భాగం. రచయిత జయ సుజాత గారు. నీ గురించి చెడ్డీలు వేసినప్పటి నుంచి తెలుసన్నట్టుగా మాట్లాడుతోంది అని శ్వేత దక్షని కింద నుంచి పైకి చూస్తూ అరుస్తుంది. అసలు నువ్వెవరు అని దక్ష ఫ్రెండ్ అరవడంతో ఆవిడ మీరు అంటున్న హీరో అభి గారి చెల్లెలు. ఆవిడకన్నా బాగా తెలుస్తుందా నా గురించి? ఏదో మీ హీరోకి పిల్లలకి నేనేదో అన్యాయం చేస్తున్నట్టు ఓ తెగ ఫీల్ అయిపోతున్నారు. మీరు పిల్లలకి ఏమవుతారేంటి? పిన్నినా? అత్తనా? పోనీ ముసలి కన్నీరు కార్చే నక్కలా అని ఐసు గట్టిగా అరిచేసరికి వాళ్ళ నోర్లు పూర్తిగా మ్యూట్లో పడిపోతాయి. నన్నేదో పిల్లల విషయంలో ఇలా మాట్లాడి నా మనసును విరిచేసి నన్ను బాధపెట్టి ఏదో సాధించాలని చూస్తున్నారు. అసలెవరే మీరు? అని ఐసు కూడా గట్టిగా అరుస్తూ మిమ్మల్ని ఎవరు పంపారో చెప్పండి అని అంటూ ఏదో పిల్లల్ని నేను బాధపెట్టిన దగ్గరుండి మరీ చూసినట్టు మాట్లాడుతున్నావు. అసలు మీ సంగతేంటి? నన్ను మెంటల్లీ హెరాస్ చేస్తున్నారని, నా పిల్లల్ని నాకు దూరం చేయాలని చూస్తున్నారని పోలీసులకు కంప్లైంట్ ఇవ్వమంటారా? అని ఐసు అంటుంది ఎర్రటి కళ్ళతో. శ్వేత, కీతు వీళ్ళని గట్టిగా పట్టుకోండి. అసలు వీళ్ళకి నాతో నా పిల్లలతో పనేంటో ఆ పోలీసులకు అప్పచెప్తే వాళ్ళే కనుక్కుంటారని కోపంతో అరుస్తుంది ఐసు. దాంతో మ్యాటర్ సీరియస్ అయ్యేలా ఉందని అర్థమైన దక్ష శ్వేత ఫోన్లో ఎవరికో కాల్ చేయడం చూసి పోలీసుల వరకు వెళ్తే సెలబ్రిటీస్తో పెట్టుకుంటే లేనిపోని తంట అని ఆలోచించి మేడం ఒక్కసారి ఉండండి, నా ఫ్రెండ్ని కొట్టేసరికి కొంచెం కోపం వచ్చి అలా అరిచేశాను. మా ఫ్రెండ్స్కి మీ గురించి తెలియక అలా మాట్లాడుతున్నారు, మీ గురించి పిల్లల గురించి అని దక్ష అనేసరికి అసలు మా వదిన పిల్లల్ని బాగా చూసుకుంటుందో లేదో అన్నది మా పర్సనల్. అయినా మా వదిన్ని క్వశ్చన్ చేసే అధికారం మీకు ఎవరిచ్చారు? వాళ్ళ హస్బెండ్ పబ్లిక్ ఫిగర్ అయితే వాళ్ళ భార్యని కనిపించిన చోటల్లా ఇలా మాటలతో హింసిస్తున్నారని మేము ఒక కేసు పెడితే మీరు అడ్రస్ లేకుండా లోపలే ఉంటారు. తెలుసా? మా వదిన మాకన్నా మా అన్నయ్య కన్నా పిల్లల్ని ప్రాణంలా ప్రేమిస్తుంది. వాళ్ళ మీద ఈగ కూడా వాళ్ళనివ్వదు. ఇప్పుడు కూడా పిల్లల్ని వాళ్ళ అన్నయ్య ప్లే స్టోర్‌కి తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు మేము వెళ్తున్నామని శ్వేత కోపంగా వాళ్ళపై గట్టిగా అరుస్తుంది. సారీ మేడం అని తలదించుకున్న దక్ష శ్వేత మాటలు విని మీరు పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటున్నారో మీ ఆడపడుచు కన్నా ఎవరికి బాగా తెలుస్తుంది. ప్లీజ్ ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించండని ఐసుని చూస్తూ అంటూ నిజానికి దీనికి హీరోయిన్ నైనా అంటే చాలా ఇష్టం. ఆవిడ ఫేవరెట్. అందుకే అభి గారు వాళ్ళు విడిపోయినప్పుడు సోషల్ మీడియాలో పిల్లల్ని కావాలని అభి గారి ఫ్యామిలీని నైనా గారికి దూరం చేశారని స్ప్రెడ్ అయిన న్యూస్ని చూసి ఇలా రియాక్ట్ అయిందిది అని దక్ష అనేసరికి మీలాంటి ఫ్యాన్స్‌తో ఇదే గొడవ. వాళ్ళ మూవీస్ చూసి ఇష్టపడి వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మీకు తెలియకుండా ముందు వెనక ఆలోచించకుండా అక్కడ అసలు ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోకుండా ఆ న్యూస్ చూసి అదే నిజం అనుకుంటారు. వాళ్ళే కరెక్ట్ అనుకుంటారు. అసలు మీకు ఈ విషయం తెలుసా? ఆ నైనా తన స్వార్థం కోసం మా అన్నయ్యను, ఆ పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయింది అని మా అన్నయ్య తల్లిగా ఆ పిల్లలపై తనకు ఎప్పుడైనా వచ్చి చూసుకునే సమానమైన హక్కు కల్పిస్తే తనకి పిల్లలు ఉన్నారని తెలిస్తే తన కెరియర్ స్పాయిల్ అవుతుంది. పిల్లలు నాకు అవసరం లేదు. నాకు వాళ్ళు వద్దు అని అప్పుడే పుట్టిన పసికందైన పాపని కనీసం ఒక్కసారి కూడా తల్లి పాలు కూడా పట్టకుండా వెళ్ళిపోయింది. అలాంటి దాని కోసం మా ఐసుని అంటున్నారు. తనది చిన్న వయసైనా చదువుకుంటూ ఉన్నా కేవలం పిల్లల కోసమే మా అన్నయ్యను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. నువ్వు అన్నట్టు మా అన్నయ్య తన కొంగు కట్టుకోవాలని తనెప్పుడూ అనుకోదు. తనకి పిల్లల తర్వాతే మా అన్నయ్య అయినా ఆఖరికి తను కూడా. పిల్లలు వేరే ఎవరి చేతిలో అయినా పడితే వాళ్ళని ఎలా చూసుకుంటారో అని నిస్వార్థంగా ఆలోచించి పిల్లల కోసం కనీసం తన జీవితం గురించి మీలా హింసించే కాకుల గురించి కూడా ఆలోచించకుండా మా అన్నయ్యను పెళ్లి చేసుకుందని శ్వేత అరుస్తూ ఇంకొకసారి ఎక్కడైనా మా వదిన మీద ఏమైనా తప్పుగా మాట్లాడినట్టు నాకు తెలియాలి. ఈసారి అస్సలు ఊరుకునేది లేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు కోపంగా. నిజానికి దక్షకి అవేమీ తెలియవు. తన ఫ్రెండ్ తాన్యా చెప్పిందని అది విని నిజంగానే పిల్లల్ని ఆవిడకి వీలే దూరం చేసి నైనాని ఒంటరి చేసి రెండో పెళ్లి చేసుకొని అభి హ్యాపీగా ఉన్నాడని అర్థం చేసుకొని ఐసుని ఎలాగైనా అభికి దూరం చేయాలి. అతను ఒంటరిగా బాధపడాలని అనుకుంది. అందుకే వాళ్ళు ఏది చెప్తే అది చేసింది. కానీ శ్వేత చెప్పింది విని వాళ్ళు చెప్పింది నిజమా? వీళ్ళు చెప్పింది కరెక్టా అని ఆలోచిస్తూ ఎంతైనా తెలియని వారు చెప్పిన దానికన్నా తన ఫ్రెండ్ చెప్పిందే నిజం. వీళ్ళు తమకు అనుకూలంగా చెప్తున్నారేమో అని అనుకుంటూ అలా కన్‌ఫ్యూజన్‌లో ఉండిపోతుంది దక్ష. అక్కడి నుంచి ప్లే స్టోర్‌కి వెళ్ళిన శ్వేత, ఐసు వాళ్ళు వెళ్ళేసరికి అద్వైత్ వీడియో గేమ్స్ ఆడి జంపింగ్ ట్రాంపోలిన్ ఆడుతూ ఉండడం, అదిర ఫామ్ ఫిట్‌లో ఆడడం చూసి అప్పటి వరకు ఉన్న చిరాకు, విసుగు అంతా కూడా మాయమైపోయి ఐసు, అను, కీతు వాళ్ళతో జాయిన్ అయితే శ్వేత మాత్రం మూడీగా పక్కన కూర్చొని ఉంటుంది. ఐసు రావడంతో రంజిత్ అదిరని తనకు అప్పచెప్పి వెనక్కి చూసేసరికి శ్వేత డల్‌గా కూర్చోవడం చూసి వెళ్ళి తన పక్కనే కూర్చుంటూ అతను వచ్చినా పట్టించుకోకుండా ఉన్న శ్వేతని చూసి అక్కడెవరూ లేకపోవడంతో ఫేస్ ఆమె మెడ వరకు వెళ్ళి మెడపై అని గాలూదుతాడు. రంజిత్ అలా ఊదగానే అతని వెచ్చని ఊపిరి తగిలి ఏదో తెలియని మైకం కమ్మిన శ్వేత గిలిగింతలు పెట్టినట్టు అయ్యి మెడ పక్కకొంచి కళ్ళు మూసుకోగా ఒక క్షణం తర్వాత తేరుకొని వెనక్కి చూసేసరికి నవ్వుతూ కళ్ళు ఎగరేస్తున్న రంజిత్‌ని చూసి రేయ్ పబ్లిక్ ప్లేస్‌లో ఈ రొమాన్స్ ఏంట్రా
అని కసురుకుంటుంది. దీన్ని రొమాన్స్ అంటారా? అయినా ఏం ఆలోచిస్తున్నావు? పక్కన నేను వచ్చి కూర్చున్నా పట్టించుకోనంత ఏమీ లేదు. చిన్న డిస్టర్బెన్స్ అంతే. ఆ చిరాకు పోయేలా ఒక కిస్ కావాలా? అని రంజిత్ అనగానే ఈ బంపర్ ఆఫర్ ఇప్పుడేమీ వద్దులే బాబు అని వస్తున్న సిగ్గుని దాస్తూ ఇలా పక్కనే కూర్చో కొంచెం సేపని రంజిత్ కాళ్ళపై ఒక చేతిని ఆనించి తల వాల్స్తుంది. రంజిత్ ఒడిలో. ఏమైంది? అని అడుగుతూ రంజిత్ శ్వేత తలపై చేత్తో నిమురుతూ నా రౌడీ అంత ఈజీగా దేనికి ఫీల్ అవ్వదు కదా. అవును ఫీల్ అవ్వను. కొన్ని మాటలు వింటే మనసు మెలిపెడుతుందిరా. అసలు మనుషులు అలా ఎలా ఉంటార్రా? అలా ముందు వెనక చూడకుండా ఒక మనిషిని వాళ్ళ మాటలతో హింసించాలని ఎలా చూస్తారు? వాళ్ళు బాధపడతారని ఆలోచించరా? అని అంటూ నాకే ఇలా ఉంది పాపం. ఐసు అసలు ఎలా తట్టుకుంది ఇలాంటి మాటలు విని కూడా అని ఐసుని చూస్తూ మనసులో అనుకుంటుంది. ఎవరి మనసుని ఎవరు బాధ పెట్టారిప్పుడు అని రంజిత్ అనగానే అతని మాటల్లో ఉన్న గరుకుతనాన్ని గుర్తించి రంజిత్‌కి కోపం వస్తుందని అర్థమై ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలియకూడదు. ముఖ్యంగా అభికి, అన్నయ్యలకని శ్వేతని కీతు ఉద్దేశించి ఐసు చెప్పడంతో తల పైకెత్తి రంజిత్ వైపు చూస్తూ మమ్మల్ని ఎవరు ఏమంటార్రా? నా ఫ్రెండ్ ఫోన్‌లో ఏదో చెప్తే దాని గురించి ఆలోచిస్తున్నా. నీ ఫేస్ ఎందుకు అంత రెడ్ అయింది ఇప్పుడు అని అడుగుతుంది. ఏమో నువ్వలా ఫీలవుతుంటే నిన్ను గానీ ఎవరైనా ఏవైనా అన్నారేమో అని ఒక క్షణం వచ్చిన కోపంతో అలా అన్నా అని రంజిత్ అనగానే అబ్బో! ఎవరో అనే వరకు నువ్వెందుకు ఆగుతావు? నువ్వే నన్ను ఏదో ఒకటని బాధపెడతావు కదా అని శ్వేత బుంగమూతి పెట్టి అంటూ ఉండగానే శ్వేత బుగ్గకి పంటి ఘాటు పెట్టి అరవకుండా చేతిలో ఉన్న అదిర చికెన్ లాలీపాప్ శ్వేత నోట్లో పెడతాడు. రేయ్! శాడిస్ట్‌లా బిహేవ్ చేస్తున్నావు తెలుసా? అని నోట్లో ఉన్న లాలీపాప్ తీసి రంజిత్ నోట్లో కుక్కి బుగ్గను చేత్తో రుద్దుకుంటూ ఉన్న శ్వేత రంజిత్ వైపు కోపంగా చూడగా మేడం ఇక్కడ మీ రొమాన్స్ అయిపోతే మేమొచ్చి కూర్చోవచ్చా? అని అడుగుతున్న ఐసుని పక్కనే తల వంచుకొని నవ్వుతూ ఉన్న కీతుని చూసి రంజిత్ లేచి పిల్లల దగ్గరికి వెళ్ళిపోతే ఇది నీకు ఏ యాంగిల్‌లో రొమాన్స్‌లా ఉంది ఐసు? అందరి ఫీలింగ్స్ ఒకేలా ఉండవు కదా శ్వేత. అసలే మీ అన్నయ్య దూరంగా ఉండి నేను, నా ఇంకో అన్నయ్య దూరంగా ఉన్న కీతు ఇద్దరం ఇక్కడే ఉన్నాం. మా ముందు ఇలాంటివి ఎలా చేస్తారు మీరు? అని అంటూ ఘాటు పడిన శ్వేత బుగ్గను చూసి నవ్వుకుంటుంది ఐసు. వీడ్ని అని రంజిత్‌ని తిట్టుకుంటూ అందరిలో నా పరువు తీసి పడేశాడని శ్వేత విసుక్కుంటూ తల కొట్టుకుంటుంది శ్వేత. ఏంటండీ అబ్బాయి, అమ్మాయి మాట్లాడుకున్నాక వాళ్ళకి ఒకరికొకరు నచ్చాక అన్నయ్య కాల్ చేస్తారన్నారు. మరి వినయ్ అన్నయ్య ఇంకా చేయలేదు. చేస్తారులే. వీళ్ళు ఇంకా వాళ్ళ అభిప్రాయం చెప్పలేదు కదా. మన వాడికి ఆల్రెడీ శ్వేత అంటే ఇష్టమే కదండీ. ఇంకా ఆ అమ్మాయికే మనవాడు నచ్చాలి మరి. ఈ రోజుల్లో అమ్మాయికంత ఈజీగా అబ్బాయిలు నచ్చడం లేదు మాధురి. చూద్దాం. ఆ అమ్మాయి తన అభిప్రాయం చెప్పే వరకు మనం కంగారు పడకూడదు. అబ్బాయి తరపు వాళ్ళం మరీ అంతకన్నా తగ్గకూడదు. ఏదో ఆ కంపెనీ కొడుకు ఎలాగో హీరో కాబట్టి దాని జోలికి రాడు. ఇక ఆ వినయ్ ఎన్ని రోజులు ఆఫీస్ బాధ్యతలు చూసుకుంటారు. కోట్లలో లాభాలు వస్తున్న ఆ కంపెనీ శ్వేతకి తనని చేసుకోబోయే వాడికే ఉంటుందని ఒకసారి మీరు అనడంతో మనవాడు అమ్మాయిని చేసుకుంటే వాడి కిందే ఆ కంపెనీ ఉంటుంది. నెల తిరిగేసరికి కోట్లలో ఆదాయం కళ్ళ చూడవచ్చనే ఆశతో మనవాడిని ఒప్పించి ఆ అమ్మాయి కోసం ఫారిన్ నుంచి రప్పించారు. వీడేమో ఆ అమ్మాయి చుట్టూ తిరగకుండా బలాదూరు తిరుగుతున్నాడని మాధురి గారు అంటే కంగారు పడకు. ఇంకెలాగూ వాళ్ళ మనవరాలు పుట్టినరోజు ఉంది కదా. అప్పుడు ఏ విషయం అనేది చెబుతాం అన్నాడు కదా వినయ్. చూద్దాం. అప్పటి వరకు నీ ఆత్రం తగ్గించుకో. ఇంకొకసారి ఈ మాటలు మాట్లాడడానికి కూడా ప్రయత్నించకు. నీ కొడుకు వింటే కట్నం కోసం ఆ అమ్మాయిని చేసుకోనా అని అరుస్తాడు. సర్లే నాకు హాస్పిటల్‌కి లేట్ అవుతుంది వెళ్తున్నా అని డాక్టర్ వంశీ గారు వెళ్ళిపోతారు. అది నిజమేలే. కోట్లలో టర్నోవర్ వచ్చే కంపెనీ మనదవుతుందనే ఆశతోనే కదా నా తమ్ముడి కూతుర్ని కాదు అని మరి ఈ అమ్మాయి కోసం చూస్తున్నా అని మాధురి గారు అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు. వాళ్ళు మాట్లాడుకునేటప్పుడే అక్కడికొచ్చిన దక్ష ఈ పెద్దమ్మకి ఇప్పటికి కూడా డబ్బు ఆశ మాత్రం ఇంకా పోలేదు. ఎవరో పాపం ఆ అమ్మాయి ఉంది విషయం గురించి అన్నయ్యకి చెప్పాలి అని ఆనంద్‌కి కాల్ చేస్తుంది. ఎక్కడున్నాడో అడుగుదామని. వరుసగా 2 రోజులు గడిచి మూడో రోజు ఉదయమే లేచిన ఐశ్వర్య తన మొబైల్ నుంచి అభికి వరుసగా కాల్ చేస్తూనే ఉన్నా నిన్నట్నుంచి అభి మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తూనే ఉంటుంది. నిన్నటి రోజున వస్తానన్నారు కానీ ఇప్పటికీ కూడా అడ్రస్ లేరు. ఎక్కడ ఉన్నారు అభి గారు అని కంగారు పడుతున్న ఐసు ఆ విషయం మాత్రం ఇంట్లో వాళ్ళకి చెప్పదు. రాజీ గారు ఎక్కడ కంగారు పడతారో అని. పోనీ అన్నయ్యకి చెప్పనా? ఆ డైరెక్టర్, ప్రొడ్యూసర్‌కైనా కాల్ చేసి అభి గారి గురించి ఎంక్వైరీ చేస్తాడేమో అని అనుకుంటూ మళ్ళీ వద్దులే ఈరోజు కూడా చూసి అప్పుడు చెప్తా అని ఒక పక్క అసిస్టెంట్ మధు కూడా కాల్ చేస్తున్నా అతని ఫోన్ కూడా కలవడం లేదు. అలా ఈవినింగ్ వరకు చూసిన ఐసు ఒక పక్క పిల్లల్ని చూసుకుంటూనే అభి గారి గురించి హైరానా పడుతుంది. అప్పటి వరకు కూడా అభి ఫోన్ నో రెస్పాన్స్. ఇంకిలా కాదని విజయ్‌కి అయినా ఈ విషయం గురించి చెప్పాలి అని విజయ్‌కి కాల్ చేస్తుంది ఐసు. ఒక పక్క ఐసుకి కాలు, చెయ్యి ఆడడం లేదు. అభి గారికి ఏమైందో అని కంగారు. ఏమీ కాకూడదని వేడుకుంటూ పొంగుకొస్తున్న దుఃఖాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉన్న
ఐసు విజయ్ కాల్ లిఫ్ట్ చేయగానే హలో డైరెక్టర్ గారు ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నా ఐసు. భోజనం అయిందా? అని అడుగుతున్న విజయ్ని మాట్లాడనివ్వకుండా విజయ్ గారు మీతో పర్సనల్గా మాట్లాడాలి. ఒకసారి ఇంటికొస్తారా? అని అడుగుతుంది ఐసు. గొంతులో ఉన్న కంగారు, భయం అర్థమవుతున్న విజయ్ ఒక్క అరగంటలో అక్కడుంటాను అని అనగానే గార్డెన్లో ఉంటాను విజయ్ గారు. అక్కడికే వచ్చేయండి సరే అని విజయ్ కాల్ కట్ చేసి అప్పటికే టైం 10 అవ్వడంతో అందరూ డిన్నర్ చేసి ఎవరి రూమ్స్లో వాళ్ళుంటే సైలెంట్గా విజయ్ బయటకొచ్చేసి కారులో స్టార్ట్ అవుతాడు. పిల్లలు అప్పటికే పడుకోవడంతో వాళ్ళకి ముద్దు పెట్టుకొని దుప్పటి కప్పి ఏసీ అడ్జస్ట్ చేసి డోర్ దగ్గరికి వేసి గార్డెన్కి వచ్చేస్తుంది. అప్పటికే అక్కడ రంజిత్, శ్వేత ఉండడంతో వద్దంటున్న చెంపలపై కారిపోతున్న కన్నీటితో వస్తున్న చెల్లెల్ని చూసి ఏమైంది ఐసు అని ముందుకు మలిచి చెల్లెల్ని గుండెలకు హత్తుకుని తల నిమురుతూ దూరం జరిపి కళ్ళు తుడుస్తూ ఏమైందిరా అని మళ్ళీ అడుగుతాడు. ఏమైంది ఐసు అని అంటూ నిన్న వాళ్ళు గాని మళ్ళీ ఐసునేమైనా అన్నారా అని కంగారు పడుతూ శ్వేత ఉంటే అన్నయ్య అభిగారి ఫోన్ నిన్నటి నుంచి కనెక్ట్ అవ్వడం లేదు. నిన్నటి రోజునే వస్తున్నా అని ఒక 3 డేస్ ముందు చెప్పారు కానీ నిన్నటి నుంచి స్విచ్ ఆఫ్ అనే అవుతుంది అని ఐసు వెక్కుతూ అంటుంది. ఇప్పటికి కూడా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది అవునా అని అప్పుడే విజయ్ కూడా రావడంతో అవును కదా నిన్న నేను చేస్తే కాల్ కలవలేదు ఎలాగూ వచ్చేస్తాడు కదా అని ఊరుకున్నా. ఇంకా అభి రాకపోవడం ఏంటి? నిన్నటితో అక్కడ షూట్ అయిపోతుంది కదా అని మనసులో అనుకుంటున్న విజయ్ ఐసుని టెన్షన్ పడడం చూసి తనని ఇంకా కంగారు పెట్టకూడదని ఐసు అభి నాకు చేశాడు నిన్న వేరే వారి ఫోన్ నుంచి అని అంటూ తన ఫోన్ పాడైందంట. నీకు చెప్పమని చెప్పాడు సారీరా నేను షూట్లో పడి మర్చిపోయా బాగా కంగారు పడినట్టుగా ఉన్నావు కదా అని చిన్నగా అంటాడు. అవునా డైరెక్టర్ గారు అని కళ్ళు తుడుచుకుంటూ నీతో మాట్లాడారు కదా మరెందుకు రాలేదో చెప్పలేదా? నిన్నటి నుంచి కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నా నాలో నేను నలిగిపోతూ మళ్ళీ బయటికి వస్తే ఎక్కడ అత్త కంగారు పడి ఎక్కడ ఆరోగ్యం పాడు చేసుకుంటారో అని భయం వేసి అని ఐసు అనగానే రావడానికి ఒక 2 డేస్ టైం పడుతుందంట అదే నీతో చెప్పమని అన్నాడు. మర్చిపోయాను చెప్పడం నీకు సారీ అని విజయ్ అనగానే పర్లేదు మీకు చేశారు కదా అని అడుగుతూ రంజిత్ ఫోన్ నుంచి మరొక్కసారి అభికి ట్రై చేసి మళ్ళీ అలాగే స్విచ్ ఆఫ్ వస్తుంటే కొత్త ఫోన్ తీసుకోవచ్చు కదా ఆ మధు ఫోన్ కూడా కలవడం లేదని విసుగ్గా అంటూ పిల్లలు లేస్తారేమో నేను వెళ్తున్నా అని లోపలికి వెళ్తూ ఎందుకో మనసులో అలజడి తగ్గకపోవడంతో దేవుడి గదికి వెళ్ళి దండం పెట్టుకొని తన రూమ్కి వెళ్ళిపోతుంది ఐసు. ఐసు పూర్తిగా లోపలికి వెళ్లే వరకు ఉండి నిజంగానే నీకు ఫోన్ చేశారా విజయ్ అని రంజిత్ అనుమానంగా చూస్తూ అడగగానే చిన్నగా నిట్టూర్చిన విజయ్ లేదు రంజిత్ ఐసుకి అలా చెప్పా కంగారు పడుతుందని. ఇంతకు నేను రావాల్సిన వాడు రాకుండా ఇంకా ఎక్కడున్నట్టు అని అనుకుంటూ ఉండగా విజయ్ అన్నయ్యకి ఏమైనా అయ్యిందా నువ్వెందుకు మాట్లాడడం లేదని శ్వేత కూడా ఏడుస్తూ అడుగుతుండగా ఏమీ కాదు శ్వేత ప్రమాదం ఎందుకు జరుగుతుంది నువ్వు కూడా అలా కంగారు పడితే ఎలాగ చెప్పు ఆ డైరెక్టర్ నెంబర్ నా దగ్గర ఉంది కనుక్కుంటా అని డైరెక్టర్ ప్రొడ్యూసర్లకి వరుసగా కాల్ చేసిన స్విచ్ ఆఫ్ రావడంతో ఏమైనట్టు అని కంగారు పడుతున్న విజయ్ తన అసిస్టెంట్ కాల్ చేసి ఎయిర్పోర్ట్లో నిన్న ప్యారిస్ నుంచి ఫ్లైట్స్ ఏమైనా వచ్చాయా వస్తే లిస్టులో మన అభి వాళ్ళ పేర్లు అందులో ఉన్నాయో లేదో కనుక్కోమని ఉంటే ట్రావెల్ చేశారో లేదో కనుక్కొని ఇన్ఫర్మేషన్ చెప్పమని చెప్పి కాల్ కట్ చేసి ఫారిన్లో తనకు తెలిసిన వ్యక్తికి కాల్ చేసి మ్యాటర్ చెప్పి నాకు 1 గంటలో ఏమైందో తెలియాలని ఆర్డర్ పాస్ చేసి కాల్ కట్ చేస్తాడు. 1 గంటకి అసిస్టెంట్ నుంచి వచ్చిన కాల్ లిఫ్ట్ చేస్తాడు విజయ్. సార్ అభి సార్ వాళ్ళు ప్యారిస్ నుంచి రాలేదు సార్ అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. అంటే అభి ఇంకా ప్యారిస్లోనే ఉన్నాడా అని అనుకుంటూ ఉండగా ప్యారిస్లో ఉన్న తన ఫ్రెండ్ కాల్ చేస్తాడు. చెప్పరా అని విజయ్ లిఫ్ట్ చేసి అనగానే వాళ్ళు స్టే చేసిన హోటల్ దగ్గరికి వచ్చి ఎంక్వైరీ చేశాను. వాళ్ళు నిన్న వరకే ఇక్కడ ఉన్నారు. ఈ హోటల్లోనే స్టే చేసినట్టు రికార్డ్స్లో కూడా ఉంది. కానీ నిన్న ఈవినింగ్ రూమ్ వెకేట్ చేశారని వీళ్ళు అంటున్నారు. వీళ్ళ దగ్గర ఉన్న లైన్ ప్రొడ్యూసర్ నెంబర్ తీసుకున్నా నీకు వాట్సాప్ చేశా నీకు యూజ్ అవుతుందేమో చూడు నేను ఈలోపు వాళ్ళ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ గురించి ఎంక్వైరీ చేస్తా అని అతను కాల్ కట్ చేస్తాడు. విజయ్ తన వాట్సాప్ నెంబర్కి వచ్చిన లైన్ ప్రొడ్యూసర్కి కాల్ చేస్తాడు. అతను కాల్ లిఫ్ట్ చేస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ తెలియొచ్చు. ఎందుకంటే ఫారిన్లో షూట్ జరుగుతున్నప్పుడు ఆ దేశంలో ఉన్న లోకల్ లైన్ ప్రొడ్యూసర్ అనే వ్యక్తి అక్కడి హోటళ్లు, ట్రాన్స్‌పోర్ట్, అనుమతులు వంటివన్నీ చూసుకుంటాడు. ఒక 2 రింగులు అయ్యేసరికి లిఫ్ట్ చేసిన అతను విజయ్ అతనికి ఆల్రెడీ తెలియడంతో విజయ్ సార్ ఎలా ఉన్నారని అడుగుతాడు. కుశల ప్రశ్నలయ్యాక అతనికి మ్యాటర్ చెప్పి నిన్న హోటల్ రూమ్ వెకేట్ చేశాక వాళ్ళు మళ్ళీ ఎక్కడికి వెళ్లారనేది నీకు తెలుసు కదా! ఎందుకంటే అక్కడికి ట్రాన్స్‌పోర్ట్ నువ్వే అరేంజ్ చేసుంటావు కదా! అని విజయ్ అనేసరికి అవును సార్ ఇక్కడేదో మారుమూల ప్రాంతంలో షూట్ కోసం వెళ్లారు. అక్కడ అకామిడేషన్ కూడా నేనే అరేంజ్ చేశా అని అతను అనేసరికి ఓహ్! అభికి ఏమైందో అని అప్పటి వరకు కంగారు పడిన విజయ్ కొంచెం కూల్ అయి మరి వాళ్ళకి ఎన్నిసార్లు కాల్ చేసినా ఎందుకు కాల్ రీచ్ అవ్వడం లేదు? స్విచ్ ఆఫ్ వస్తోంది. సార్ అక్కడ సిగ్నల్స్ ఉండవు సార్. అవునా? మరి అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వాళ్ళది? ఈరోజు నైట్ సార్. అంటే మాకిప్పుడు పగలు. మీకు ఇప్పుడు అక్కడ నైట్ అయి ఉంటుంది కాబట్టి ఇండియా టైమింగ్స్ ప్రకారం రేపు మార్నింగ్ వాళ్ళకి ఇండియా ఫ్లైట్ టికెట్స్ కూడా కన్ఫర్మ్ అయ్యాయి. రేపు మిడ్‌నైట్‌కి వాళ్ళు ఇంటికి రీచ్ అయిపోతారు సార్.
ఓకే. నువ్వు గాని వాళ్ళని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంటే, అభి సార్‌ని ఒకసారి వాళ్ళ వైఫ్‌కి కాల్ కనెక్ట్ అవ్వకపోయినా, ఒక మెసేజ్ పెట్టమని చెప్పు. ఆవిడ కంగారు పడుతున్నారని చెప్పి కాల్ కట్ చేస్తాడు విజయ్. అతను చెప్పింది మొత్తం విజయ్ ఆల్రెడీ స్పీకర్ ఆన్ చేయడంతో, శ్వేత, రంజిత్‌లకు కూడా వినడంతో అందరూ రిలాక్స్ అయితే అవుతారు గానీ, అభిని డైరెక్ట్‌గా చూసే వరకు కూడా వాళ్ళ మనసులు మాత్రం ప్రశాంతంగా ఉండదు. అయినా అన్నయ్య ప్రతీదీ ఐషూకి చెప్తాడు కదా! సిగ్నల్ లేని ప్లేస్‌కి వెళ్ళేటప్పుడు కాల్ చేసే ఫ్రీ టైమ్ లేకపోతే అట్‌లీస్ట్ మెసేజ్ అయినా పాస్ చేయొచ్చు కదా! ఈ కొద్దిసేపట్లోనే మనకి కాళ్ళు, చేతులు వణికాయి అని శ్వేత అంటూ, పాపం నిన్న వస్తానన్న అన్నయ్య రాకపోతే ఐసు ఎంత కంగారు పడి ఉంటుంది. ఈ మగవాళ్ళకి అవేమీ తెలియదు. ఎంతసేపు వాళ్ళ కంఫర్ట్ మాత్రమే చూసుకుంటారు గానీ, అనుకోకుండా ఇంటికి రావడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుందని తెలిసినప్పుడు, ఇంట్లో వాళ్ళ కోసం ఎదురు చూసే వాళ్ళుంటారు. వాళ్ళకొక మెసేజ్ అయినా చేద్దామనే ఇంగిత జ్ఞానం ఉండదు. పైగా మేమేమైనా అంటే, వెళ్ళిన వాడిని ఇంటికి రాకుండా ఏమైపోతాను? నీకంత కంగారేంటి? అని ఇన్ని ప్రశ్నలు వేస్తారు అని శ్వేత విసుక్కుంటూ విజయ్‌నింకా ఇక్కడే పడుకోమని చెప్పి తన రూమ్‌కి వెళ్ళిపోతుంది. అక్కడే ఉంటే ఆ కోపం విజయ్‌లపై, రంజిత్ పైన ఎక్కడ చూపిస్తానో అనే భయం వేసి, అయినా రేపటితో షూట్ కంప్లీట్ అయిపోతుందన్నాడు బావ. మరి ఈ షెడ్యూల్ ఏంటి విజయ్? అని రంజిత్ అడుగుతాడు. అలా ఒక్కొక్కసారి డైరెక్టర్ ఆలోచనలు బట్టి ఉంటాయి రంజిత్. మళ్ళీ ఆ లొకేషన్ కోసం ఇంత ఖర్చు పెట్టి ఇంతమందిని తీసుకొని ఫారిన్ వెళ్ళడం అంటే కష్టం కదా! అందుకే కొంచెం లేట్ అయినా వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టు సీన్ వచ్చే వరకు వాళ్ళు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు. హీరో అన్నిటికి అంగీకరించే వాళ్ళు మూవీస్‌కి ఒప్పుకుంటారు. తప్పదు కదా! వాళ్ళ ప్రొఫెషన్ అలాంటిది. కానీ శ్వేత అన్నట్టు అభి అక్కడికి వెళ్ళేటప్పుడు ఐసుకి ఒక మెసేజ్ అయినా పాస్ చేయాల్సింది. తను అంత కంగారు పడకుండా ఉండేదని ఇద్దరు కొంచెం సేపు గార్డెన్‌లోనే మాట్లాడుకొని గెస్ట్ రూమ్‌కి వెళ్లి ఇద్దరూ అక్కడే పడుకుంటారు. రాత్రంతా కలత నిద్రైపోయి మార్నింగ్ లేచిన ఐసు పిల్లలు ఇంకా లేవకపోవడంతో ఒకసారి అభి ఏమైనా కాల్ కానీ, మెసేజ్ కానీ చేశాడేమో అని మొబైల్ చెక్ చేసి ఏమీ లేకపోవడంతో నీరసంగానే ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. తను బయటకొచ్చేసరికి అదే పనిగా వైబ్రేట్ అవుతున్న ఫోన్ చేతిలోకి తీసుకొని అభి దగ్గర నుంచే ఆ కాల్ రావడంతో ఐసుకి పోయిన ప్రాణం లేచొచ్చినట్టయ్యి వెంటనే కాల్ లిఫ్ట్ చేసి అభి గారు అని అంటుంది. హా! ఐసు అని అభి అనేసరికి అప్పటి వరకు అభి కోసం తను పడిన టెన్షన్‌తో అతని మాట అభి నోటి నుంచి తన పేరు వినగానే ఐసుకి దుఃఖం పొంగుకొస్తుంది. కథ ఇంకా ఉంది. మరి ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మంచి కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.